శాంతి. మనం చేసే ప్రతి పనికి 18 మంది సాక్షులుంటారు అంటుంటారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించటం మానవుల బలహీనత. కానీ నేనొక్కడినే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించటం లేదని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మానవులు ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు 18 ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మము, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు రాత్రి. వీటిని అష్టాదశ మహాపదార్థాలు అంటారు. ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు, కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవటం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పటానికి నోరు లేనివని మానవులు భ్రమపడుతుంటారు. ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి. అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి. ఆ నివేదికలన్నీ విధికి చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తాయి. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవ్వటం జరుగుతుంది. అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు, లేదా మరొక జన్మలు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం. అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికి తెలుసు. అది మనం చేసే పని మంచిదా లేక చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపం, క్షణికావేశంతో చేసే విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తారు. అది అనర్థాలకు దారితీయడం మనందరికీ అనుభవమే. ఒక్కోసారి మన అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది. కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోం. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం. నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వారు చూస్తున్నట్లేగా అర్థం. మనిషి చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపటం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయటానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు దగ్గర కావాలని భావిస్తూ ఓం శాంతి.